గైనకాలజిస్ట్ 30 ఏళ్ళ అనుభవం ఉన్న గైనకాలజిస్ట్తో ఆబ్స్టిక్స్ స్త్రీల సమస్యలకు సేవలు అందించడానికి పల్స్ హాస్పిటల్ సంసిద్ధంగా ఉంది. ఈ సేవలు సద్వినియోగపరచుకోవాలని ప్రజలకి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్ విషర్ మీరు ఐ అండర్స్టాండ్ ఎవరైనా కానీ ఇప్పుడు ఏంటంటే ఇట్లా దూరుతారు అట్లా దూరుతారు, మన వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్లు మన హ్యాండ్లింగ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా పెట్టుకోవాలి. సో మీ ప్లాన్ మీకు ఉంటుంది కానీ బట్ హ్యావ్ స్మాల్ ఎక్కడో డౌట్ సర్జికల్ ఐసీ కొంచెం పక్కన ఉండేదే మంచిది ఎప్పుడైనా సేమ్ ఫ్లోర్ లేక. ఇది డయాలసిస్ యూనిట్ వస్తుంది పేషెంట్స్. సార్ ఇక్కడ బెడ్స్ టోటల్ 11 బెడ్స్ వస్తుంది. 11 బెడ్స్ వస్తుంది. చివరికి కొద్దిగా సిక్ పేషెంట్స్ అంటే మనం వెంటిలేటర్ డయాలసిస్ అన్ని పెట్టడానికి కొద్దిగా స్పెషల్. Congratulations, doctor. Wish you all the very best. It's a very good achievement. Thank you very much. ఎమర్జెన్సీ ప్రతి వీలు ఉంటుంది దానివల్ల సార్ ఇక్కడ నా మీరు ఎవరో ఓకే డన్ సార్. ఓకే సురేష్ ఓకే. ఎంతో సంతోషం. వైఎస్ కుటుంబం పురుషోత్తం రెడ్డి 50-60 ఏళ్ళుగా కడప జిల్లా ప్రజలందరికీ కూడా సుపరిచితులు. పులిందలో పుట్టి ఎంతోమందికి ప్రణదాత అయిన పురుషోత్తం రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎంతోమంది డాక్టర్లు వచ్చినా కానీ ఎక్కడో స్థిరపడాల్సిన హాస్పిటల్స్ హైదరాబాద్, చెన్నై ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కడప గడ్డలో, కడప నగరంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది. నగరంలో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలనే ఆలోచనతో 10-15 ఏళ్ల కిందనే ఈ హాస్పిటల్ ఫౌండర్ ఏంటి వంశీ 10 ఏళ్ళుగా కడపలో ప్రాక్టీస్ చేస్తూ తన తమ్ముడు, తన మిస్సెస్, వారి కుటుంబం అంతా కూడా ఈరోజు పల్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మా చిన్నచౌక్లో, మా ప్రాంతంలో ఇక్కడ అందరికీ సేవ చేయాలని, ఎంతోమందికి మంచి చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఇక్కడ పెట్టడం ఎంతో సంతోషం. ముందు డాక్టర్స్ అందరినీ కూడా వాళ్ళందరినీ అభినందిస్తున్నా. నిజంగా కడప నగర ప్రజలు ఏదన్నా అత్యవసర పరిస్థితులు వస్తే కడపలో సరైన డాక్టర్లు లేక, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేక మార్గ మధ్యంలోనే చెన్నైకో, హైదరాబాద్కో, కర్నూలుకో, తిరుపతికో పోయినప్పుడు చాలామంది చనిపోవడం జరుగుతుంది. కానీ ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంకా మరిన్ని రావాలి. కడప నగరంలో ప్రజలకు అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి, అందరూ కూడా బాగుండాలని ఈ హాస్పిటల్ చూడండి బాబు.
ఓకే సార్ వచ్చేయండి సార్ సార్ ఇలా చూడాలి రెడీ రెడీ సార్ రెడీ మా ఇలా చూడాలి మా రెడీ నవ్వుతుండాలి సార్ చూడండి సార్ అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో ఒక అద్భుతమైన హాస్పిటల్ ఓపెన్ జరిగింది. అత్యాధునిక వసతులతో క్యాత్ ల్యాబ్ అయితేనేమి, సిటీ ఫెసిలిటీసు అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్, మంచి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరు కలిసి పల్స్ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేశారు. ఇక్కడికి అంటే ఇప్పుడే ఫెసిలిటీస్ అన్ని చూడడం జరిగింది. చాలా వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ ఉంది. ట్రామాకి అయితేనేమి, ట్రామా కేర్కి అయితే, హార్ట్ కేర్కైనా, అలాగే పల్మనాలజిస్ట్, గైనకాలజిస్ట్, చిల్డ్రన్ కేర్ సపరేట్, ఆప్థమాలజీకి సంబంధించి అన్నిటి, న్యూరో స్పెషల్గా ట్రామాకి సంబంధించి ఆర్థో వాళ్ళు అందరూ కూడా ఒక మంచి టీమ్గా ఫామ్ అయ్యి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు ఎట్లా అవసరమో, ఈ రోజుకి ఏ అవసరం ఉన్నాయో, టెక్నాలజీ ఏం అవసరం, ఇప్పుడు కరెంట్ ఏం నడుస్తుందో దాని ప్రకారంగా పెట్టారు. ఆపరేషన్ థియేటర్స్ కూడా 3 ఆపరేషన్ థియేటర్స్ పెట్టుకొని చాలా బాగా కట్టున్నారు. ఎక్కడికి కూడా మీరు తిరుపతికి, కర్నూలుకని ఎమర్జెన్సీకి పోకుండా అవసరం లేకుండా కడపలోనే అన్ని ఫెసిలిటీలు ఉన్న హాస్పిటల్ వచ్చింది. సో తప్పకుండా జనాలందరూ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్న హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. డాక్టర్స్ కూడా ఒక మంచి టీం ఉంది కాబట్టి తప్పకుండా ఏవైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు కానీ, లేకుంటే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది. రెగ్యులర్గా కూడా ఒక మంచి ఫెసిలిటీ మనకు కడపకు చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇలాంటి హాస్పిటల్స్ రావాల్సిన తరంలో ఇది ఒక మంచి హాస్పిటల్ వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. టీం అందరికీ కూడా నా మంచి విషయం చెప్తాను.